భాగంగా ఎస్పీ గారిని కలిసి నా దగ్గర ఉన్న కొన్ని ఆధారాలన్నీ ఎస్పీ గారికి ఇచ్చాను. ఇది పైన మా అధిష్టానం దృష్టికి కానీ తీసుకుపోయాను. నిన్న లేక మొన్న దగ్గుబాటి ప్రసాద్ గారు నన్ను హైకమాండ్లో కూర్చోబెట్టి మాట్లాడించింది. ఇద్దరం మాట్లాడుకున్నాము. ఈ కోణంలో నిన్న మార్నింగ్ నేను వచ్చాను గుంటూరు నుంచి. నిన్న ఈవినింగ్ డిఎస్పీ గారు రమ్మన్నారు. కొన్ని నా దగ్గర ఉన్న వివరంగా అన్నీ చెప్పాను. మీడియా మిత్రులంతా వచ్చి చుట్టుముడితే సరే కాంట్రవర్సీ అవుతుందనే ఉద్దేశంతో నేను మాట్లాడుకుని పోయాను. దానికని వైరల్ చేస్తూ పారిపోయిన సుధాకర్ నాయుడు అన్నాడు. తప్పు చేసిన ఏం కాదు, నేను నేరం చేయలేదు. నేరం చేసి ప్లాన్ చేసిన వాళ్ళు పారిపోవాలి. నిజాలు తెలుస్తుంది. నాకు సంబంధించిన వ్యక్తి దగ్గరే ఇది జరిగింది. నేను ఆ ఎవిడెన్స్ కానీ చెప్పాను ఎస్పీ గారికి. వాళ్ళని కానీ పిలిచి ఎంక్వైరీ చేశారు. వాస్తవాలు ఏందనేది పోలీస్ డిపార్ట్మెంట్ వెలికి చూస్తాయని ఆశతో ఉన్నాను. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మా అధిష్టానం మేరకు నేను కాంట్రవర్సీగా ఏది మాట్లాడదలుచుకోలేదు. అది తర్వాత ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. తేలిన తర్వాత పోలీసు వారే మీకు తెలియజేయాలి. 2 days తర్వాత నేను మాట్లాడతాను. మరి నా మీద హత్యా ప్రయత్నం కుట్ర చేసేవాళ్ళు చందు కానీ ఇద్దరు కలిసి ఈ ప్లాన్ చేశారనేది నా దగ్గరకు ఒక ఆడియో దొరికింది. ఇది మా బావమరిదితో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చందు అన్న నాకు సాయం చేయని, ఇది చాలా కుట్రలు జరుగుతున్నాయి, దర్యాప్తులు అన్నీ బయటపడతాయి ఎవరెవరు కుట్ర చేస్తున్నారనేది. మా అధిష్టానం చూసుకుంటుంది, పోలీసు చూసుకుంటుంది. లేదు, తెలియదు, వాళ్ళకి ఇంకా తెలియదు. ఇప్పుడే తెలిసింది. ఇప్పుడే చెప్తున్నాను మీతో. నేను వాళ్ళకి కానీ అందజేస్తాను, నాకు ఉన్న వీడియో అందజేస్తాను. వైసీపీ ఆఫీస్లోనే ఈ వీడియో తీశారు. ఇది పక్కా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు కానీ ఎస్పీ గారిని కలిసి ఎస్పీ గారికి అందజేస్తాను. కొంతవరకు ఏదో రకరకాలుగా ఉంటాయి. వాస్తవాలు అనేది 2-3 రోజులు బయటకు వస్తాయి.